మేము రామజండి కోట రాజ్యమే లేదామో మేము మాది 3 కొండల కోనమనున్నది ముఖ్యమైన కోట మాది మాది 4 కొండల కోనమనున్నది మైమోజండి కోట మాది చైనా కోట మాదే అది 12 కొండలకు నడుమనున్నది ఆ పగడి జంగి కోట మాదే అది రణవరణమంటుంది మంత్రి రామజంగి కోట మాదే బాబు మంచి శేఖరా అదేమిటమ్మా మాది దక్షిణం దేశం వెళుతున్నది రామజంగి కోట 3 కొండలకు నడమన ముఖ్యమైన కోట 4 కొండలకు నడమన నయమైన కోట 7 కొండలకు నడమన వెండి జంజి కోట అవును 12 కొండలకు నడమన ఆ పగడి జంజి కోట అవునమ్మా ఎల్లవేళలా రణమంటుంది మంత్రి మా రామజంగి కోట సరే అటువంటి రామజంగి కోటని వెళుతున్నది ఎవరికి తెలుసున్నదా బాబు ఎవరెవరమ్మా భూపతి రాజు భూదేవమ్మ అత్త మామలేగా నాకు భూపతి రాజు కొడుకులున్నారే రామరాజులేగా వాళ్ళు బాబు భూపతి రాజు భూదేవమ్మ అత్త మామలు సరే ఆ భూపతి రాజు కుమారుడు రామరాజు నీకు తెలుసున్నదే బాబు ఎవరెవరమ్మా సూర్య చంద్ర రాజు ధరణి చంద్ర రాజు అన్నల తమ్ములుగా వాళ్ళు రాజు పేరు చెప్పిన చుక్కలు రాజు అట్లా ధరణి చంద్ర రాజు పేరు చెప్పగా దండే కదిలేదుగా మంత్రి బాబు సూర్య చంద్రరాజు అవును ధరణి చంద్రరాజు ఇరువురు అన్నదమ్ముళ్ళు సరే నా భర్త అయినటువంటి సూర్య చంద్రరాజు పేరు చెప్పగా శుక్రల జల జలరాలు అలాగేనమ్మా మరిది అయిన ధరణి చంద్రరాజు పేరు చెప్పగా దండంత ఒక్కసారి కదిలి వచ్చేదురు అలాగేనమ్మా ఇప్పుడు ఈ సభా మందిరానికి నన్ను పిలిపించిన వారు ఎవరు నాయనా నీ ప్రాణేశ్వరుడు సూర్యచంద్ర మహారాజు పిలిపించాడమ్మా అలా ప్రాణేశ్వర దగ్గరికి వెళ్లే ముందుగా చాలా వేడికాంతంతో పదమ్మ బాబు అలాగేనమ్మా తాను ఉండే తాను మాలవిడి రాంబాయి దేవి నేను రాంబాయి
బాబు మంత్రిశేఖర, శంకరాభరణం ఏడికి చేరవచ్చి తలంటి తల స్నానం చేసి చుక్కల మండలం చీరగట్టి చంద్రకాంత రవకి తొడిగి నుండంగా తల దువ్వి నువ్వుగా ఇలాంటి జడలు విడిసి మా ఇంటి ఉన్న పాండురంగ స్వామి వద్దకు వెళ్ళి పూజలు చేసి ఆ తర్వాత ప్రాణేశ్వరి వద్దకు వెళ్దాం బాబు. శంకరాభరణము ఏరి విడిసేదారాంబాయి దేవి నేను ఒకటి రెండు మూడు హామడెల్లేదారాంబాయి దేవి నేను రెండు మూడు హయ్యదాములొచ్చేదారాంబాయి దేవి నేను పాండురంగ స్వామి వద్దకొచ్చేదారాంబాయి దేవి నేను పాండురంగ స్వామికి పూజలు చేసి ఆ తర్వాత ప్రాణేశ్వరి వద్దకు వెళ్దాం బాబు. అలాగేనమ్మా. పిలిచి వేళ ఏమి స్వామి ఈ అవసగినములు అఖండములు ఆరిపోయి ఉన్నవి, భూమి భూమండలమంతా మొబ్బు కమ్మి ఉన్నది. స్వామి పాండురంగ దేవా, మరి అదేమన్నా ఇట్టి సమయమున ఆ యొక్క పాండురంగ స్వామి పూజ జరిగిన సందర్భముగా మంగళహారతట సభలోకి వస్తుంది. ప్రతి ఒక్కరూ పసుపు కుంకుమ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నేటి దినమున మన గ్రామమందున ఇంతటి కార్యక్రమం జరగటానికి ముఖ్య కారణము ఈ లోకం మొదలు పరలోకమున చేరిన గౌరవనీయులు గణపతి గారు స్వర్గస్థులు కాగా వారి కుటుంబ సభ్యులు అన్నదానములతో హరినామస్మరణతో వారికి వైకుంఠ ప్రాప్తి చేకూరాలని ఇట్టి కథా కాలక్షేపం జరిపింపబడుచున్నది. మరి ఇట్టి సమయమున గణపతి గారి ఆత్మశాంతి కోరుతూ కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా పగడించదలిచిన వారు ఒక 5 నిమిషాలు వారి పేరు పగడతాము, పగడించవలసిందిగా కోరుకుంటున్నాం. జై సుమద్రమారమణ గోవిందో, గణపతి గారి ఆత్మశాంతికి సారి గోవిందో. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ